మన ప్రభువును రక్షకుడైన ప్రశస్తమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని పిల్లలైన మీకు అందరికీ తెలియజేయచ్చు ఉన్నాను. Praise the Lord and greetings to you all in the name of our Lord Jesus Christ. దేవుని యొక్క వాక్యములో నుంచి ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. Let's learn the Bible verses, what God is going to speak to us from the Bible today. హోలీ మినిస్ట్రీ పరిచర్యల ద్వారా ప్రతి ఉదయమున మీ ముందుకి రావడానికి ప్రభువు సహాయం చేసి ఉన్నందుకు ఎంతో నేను సంతోషిస్తూ ఉన్నాను. It is always a blessing to start our day with God. So the JCHM has started the daily bread like every day with God from today onwards. ప్రార్థనతో ఈ ఉదయకాలపు వాక్య ధ్యానమును మనం ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకుందాం. Let's start today's word by the prayer. Let's close our eyes. ప్రేమ స్వరూపి కృపగల దేవ, మహాగణుడ, మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడ, సజీవుడైన ప్రభువా, మహిమ కలిగిన రాజా, ఈ ఉదయకాల సమయంలో మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. మరొక మారు నీ పాద సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరినీ నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఉదయమున నీతో గడిపే కృప మా విశ్వాస బిడ్డలైనటువంటి వారు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. కొద్ది మాటలు నీ వాక్యపు వెలుగులో ఈ ఉదయకాల సమయంలో మేము ధ్యానం చేయబోతుండగా మీ సన్నిధిని మాతో ఉంచి ట్రాన్స్లేట్ చేస్తున్న బిడ్డ కూడా నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రతి ఉదయమున మనం దేవునితో ఎలా గడపాలో అనేటువంటి విషయాన్ని దేవునితో ప్రారంభించండి. Start your day with God. We are going to discuss on this topic today. దేవుని యొక్క వాక్యపు వెలుగులో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వాక్యాన్ని మనం చదువుకుందాం. Let's open our Bible to the book of Matthew chapter 6 and verse 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. Matthew chapter 6 and 33 verse, but seek first the kingdom of God and his righteousness, and all these things shall be added to you. మన ఉదయకాల సమయంలో లేవగానే దేవునితో మనం ప్రారంభించగలిగితే ఆ దినమంతా మనకు సంతోషముగా ఉంటుందని వాక్య లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. If we start our day starting with God, if we start to pray as soon as we get up and listen to his word of God, the scriptures is telling us that God will be with us and he will protect us throughout the day. ఎగ్జాంపుల్ మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. So I wanted to give you an example. యవనస్తుడు ఉదయకాల సమయంలో లేవగానే తన పనంతా కూడా తన ధ్యాస అంతా కూడా సెల్ ఫోన్ చూడటమే ప్రారంభించి ఉన్నాడు. So there was a very young man who used to start his day by scrolling his mobile. లేచింది మొదలుకొని సెల్ ఫోన్ చూడటం తప్ప వేరే ధ్యాసే ఆ యవనస్తునికి లేకుండా పోయింది. So to spend most of his time scrolling the mobile, not doing anything. అలా చేయటం ద్వారా తను ఉదయకాల సమయంలో మొబైల్లోనే ఉండటం ద్వారా ఆయన జీవితంలో ఏది సాధించలేక నిష్ప్రయోజకుడుగా ఉండిపోయి సంతోషం లేక సమాధానం లేక దిగులుతోనే తన దినమంతా గడిపేస్తూ ఉన్నాడు. So as soon as that young boy started to scroll the mobile from morning till evening, does he have any other time to do any other things in his time? He doesn't have any time to do anything. So he has some guilt in his heart that he's just scrolling the mobile but doing nothing. ఎప్పుడైతే అలా చేస్తూ ఉన్నాడో సంతోషం లేక సమాధానం లేకపోతే యూత్ పాస్టర్ గారు ఎప్పుడైతే ఈ విషయాన్ని ఆయనకి చెప్పాడు, ఆ పాస్టర్ గారు ఒక విషయం చెప్పాడు, ఉదయకాల సమయంలో నువ్వు సెల్ ఫోన్ చూడకుండా దేవునితో ప్రారంభించు, దేవుని వాక్యము చదువు, ప్రార్థన చేయి, అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప మేలు చేస్తాడని పాస్టర్ గారు చెప్పి ఉన్నాడు. So one day there was a young pastor who has visited his place. Then the young pastor started to talk with that young boy saying, this isn't how you should start your day. You should not start your day by scrolling mobile or end your day by scrolling mobile, but you should start your day by praying and by seeking the kingdom of God. ఎప్పుడైతే దైవ సేవకులు ఆ మాట చెప్పారో చెప్పినది బదులుకొని ఆ యవనస్తుడు ఎప్పుడైతే ఆ మొబైల్ చూడటం మానేసి దేవునిలో వెతకటం మొదలుపెట్టాడు, ఉదయకాల సమయం దేవునితో ప్రారంభించటం మొదలుపెట్టాడు, వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, పాట పాడుకోవటం ఎప్పుడైతే అలా ప్రారంభించాడో ఆయన జీవితంలో సంతోషముతో సమాధానముతో ఆయన ఉండటం ప్రారంభించాడు. So when the young pastor has talked to that young man, there is some sort of change that is coming. There is some sort of impact that is happening in the boy's life. He started to listen to what the young pastor is saying, and he learned to start his day by reading scriptures and by praising God and also by seeking his words. So that is how he started to change his life. దేవుని యొక్క పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో
ఇదిగో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మన వ్యర్థమైన వాటి యందు మనసు ఉంచకుండా ఉదయమున లేవగానే ఎప్పుడైతే దేవునితో ప్రారంభిస్తామో ఆ దినమంతా దేవుని కృప, ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది అని వాక్య లేఖనాలు ఎన్నో మనతో మాట్లాడుతూ ఉన్నాయి. So church members, the Bible, the scriptures, the God's word is saying that if you spend your time with things that are not worthy, you will not be seeking the kingdom of God and you will not be having any peace in your life. The day you start your day with God, you will have his guidance, his grace, his protection all over your day. మనం ఎప్పుడైతే దేవునితో ఉదయాన్ని ప్రారంభిస్తామో, మన జీవితాన్ని ప్రారంభిస్తామో, మన ఆలోచనలు దేవుని చిత్తములో ఉంటాయి, మనం తీసుకునే నిర్ణయాలు దేవుని చిత్తములో ఉంటాయి, మనం చేసే ప్రతి పని దేవుని కృపలో చేయగలుగుతామో అప్పుడే దేవుని దయగలిగిన హస్తం మనందరికీ తోడుగా ఉండి ఆ దినమంతయు సమాధానంతో మనం వర్ధిల్లుతాం. So when we put our God first in everything we do, we will also find answers to our questions, like God will guide us whether we need to do this or not, whether this is the right thing that I'm doing or is this the wrong thing. That is how God's guidance gonna guide us throughout our day if we put God first. ఉదయకాల సమయంలో దేవునితోనే ప్రారంభించాలి అని అంటే ఎవరో మనకు మాదిరి కాదండి, దేవుడే యేసు క్రీస్తు ప్రభుల వారే మనకు మాదిరిని చూపించి వెళ్ళి ఉన్నాడు. So there is no role model to us to follow whether we need to get up early and pray. The only role model for each and every one of us is Jesus. Jesus has shown an example to our lives. ఎవరి యొక్క వాక్యములో ఒక మాటని మనం గుర్తు చేసుకుందాం. Read our scriptures. మార్క్స్ వార్త The book of Mark, మొదటి అధ్యాయము 35వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆయన పెందల కడండి లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసు క్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి అలవాటు ఏమిటనగా ఆయన ఇంకా చీకటి ఉండగానే పెందల కడ లేచి ఆయన అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాడని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. The book of Mark chapter 1 and 35 verse. Now in the morning, having risen a long while before daylight, he went out and departed to a solitary place, and there he prayed. So God is speaking to us, or God is telling us on how we should get up and how we pray through his scriptures, the word of God, which means that God himself is talking to us through this Bible. So here God is telling he has a habit of getting up early in the morning and praying in a solitary place, which means where no one will be there except God. ఇంతవరకు ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ గనక ఉదయముననే దేవునితో ప్రారంభించే అలవాటు గనక మీకు లేకపోయినట్లయితే ఈ క్షణమందే ఈ వాక్యం వినటం ద్వారా దేవుడు ఏ రీతిగానైతే యేసుక్రీస్తు ప్రభుల వారు పెందల కడనే లేచి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఇదిగో ఇంకా చీకటి ఉండగానే ప్రార్థన చేశాడో అలాగనే మనము కూడా బెడ్ నుంచి లేవగానే ప్రార్థన, వాక్యము, పాట ఇలాగ మన దిన కార్యక్రమాన్ని ఎప్పుడైతే మనం ప్రారంభించుకుంటామో దేవుని బలమైన కార్యాలు మనం చూస్తామని తెలియజేస్తూ ఉన్నాను. So dear church members, maybe some of us don't have a habit of getting up in the morning and praying to God and putting God first in everything we do. So it is the time for us to change our lives. It is the time for us to seek him, to pray him. If you don't have a habit of it till now, start it today. Start your day with God. When you start your day with God, when you put God priority, you will start to see many victorious things in your life. మత్తయి సువార్తలో చెప్పబడినట్టు, కీర్తనల గ్రంథంలో చెప్పబడినట్టుగా, మార్క్స్ సువార్తలో చెప్పబడినట్టుగా మనం ఎప్పుడైతే ఉదయము దేవునితో మనం ప్రారంభిస్తామో ఆ దినము మనం విజయాన్ని చూస్తామని మరొకసారి మీ సేవకుడిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. So just like how God is speaking to us from the book of Matthew, from the book of Mark and from the book of Psalms, if we start our day by putting God as our first priority or by giving God his priority, then we will start to see many victorious things in our life. ఇప్పుడే దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకొని నీ దినమును అంటే ఈ ఉదయమునను నువ్వు దేవునితో ప్రారంభించడం నేర్చుకొని, ఒకవేళ ఇప్పటి వరకు చేయకపోతే ఇప్పుడే నీ మనస్సు మార్చుకొని దేవునితో గడపటం ప్రారంభిస్తే నా దేవుడు నువ్వు చేయు పనులన్నిటిలో కూడా తోడుగా ఉండి కృప వెంబడి కృపను నా దేవుడు మీ కుటుంబాలలో మీకు వ్యక్తిగతంగా దయచేయునుగాక. If we put this commitment in our life, like if we put a commitment that God, I will worship you, I will start my day by praising you, by putting you in first in everything I'll do, then God's merciful hand will be on us throughout our day and it will protect us in everything we do, and his merciful and graceful hand will be on us, on our family, on our friends, on our loved ones as well. కుమారు ఆ మాటలన్నిటిని మీరు జ్ఞాపకం
చేసుకొని తప్పకుండా మీరు ఉదయం లేవగానే దేవునితో మీరు ప్రారంభించి అలాగే వాక్యము చదవటము, ప్రార్థన చేసుకోవటము, కీర్తనలు పాడుకోవటం మీరు ఎప్పుడైతే చేస్తారో నా దేవుడు మీ కుటుంబాలలో, మీ వ్యక్తిగత జీవితాలలో అసాధ్యమైనటువంటి వారిని నా దేవుడు సాధ్యపరిచేటువంటి దేవుడు అయి ఉన్నాడు. Amen. So dear church members, just like how the word of God, the scriptures are speaking to us, if we put God in first place, if we give him authority, then God will start to do his great things in our life, and he will help us to do things that are impossible to us but possible to God. దేవుని యొక్క కృప, ఆయన సన్నిధి ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నటువంటి ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నటువంటి మీ జీవితాలకు, మీ కుటుంబాలకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. May the Lord's graceful and merciful hand be on us, on all of us, our families, our friends and our beloved ones. Amen. ప్రార్థన చేసుకుందాం. Let's all close and pray. కళ్ళు మూసుకుందాం. ప్రేమ స్వరూపి, కృపగల దేవుడా, దయగల మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మా ప్రియులు బిడ్డలతో ఇదిగో నాయన ఈ విధంగా ఉదయకాల సమయంలో కొన్ని మాటలు నాయన ఉదయకాల సమయంలో ధ్యానం చేయడానికి మీ కృప సహాయం చేసిన విధానం బట్టి స్తోత్రములు. విన్న మాటలేవి మర్చిపోకుండా ఉదయకాల సమయంలో నేను నీతో ప్రారంభించేటువంటి అనుభవాన్ని ఇంతవరకు ప్రారంభించిన బిడ్డలు ఈ దినం నుంచి ప్రారంభించడానికి మీ కృప సహాయమును చేయమని నీ చిత్తములో నిలబడుతూ నీ చిత్తం చేసే వారిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టి నీ కృపకు పాత్రలుగా వాడుకోమని ప్రార్థిస్తూ వారిలో లేనటువంటి సంతోషాన్ని నీతో ప్రారంభించడం ద్వారా వారి కుటుంబ జీవితాల్లో మేలులు పొందుకొని నీకు కృతజ్ఞత చెల్లించే బిడ్డలుగా మేము నిలబెట్టి సహాయమును చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Dear God, God bless each and everyone who is listening to this short message. Let them have a change in their life. Let them seek the scriptures and let them learn and your scriptures. Let them have their heart on the word of God and let them learn and let them have a commitment to pray to you early in the morning and to worship you, to praise you, to read your scriptures. Lord, bless each and every one who is hearing this message and bless their lives, their family lives, and help them in what all they are doing. And please, Lord, put your merciful hand on them throughout their day, and may this sermon be a blessing to many. In Jesus' name I pray. Amen. Amen. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించును గాక. And may the Lord bless you and your family in abundance. Amen. Amen.